గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నానని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ శనివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి వైసీపీ గెలుపు కోసమే పనిచేసిన పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదని అన్నారు. వారి మాటల్లోనే విందాం. సిగ్గుపడుతున్నాం. తర్వాత మా పేర్లు పరిశీలనలో వచ్చిన ప్రతిసారి కూడా మేరుగు నాగార్జున గారికి మరి నేనేం అడ్డమయ్యానో నాకైతే తెలియదులే, కానీ ప్రతిసారి కూడా మా మీద ఏదో ఒకటి చెప్పటం, మాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా తొక్కటం, ఇవి మాకు సాక్ష్యాలతో సహా తెలియటం. సరే, మేము ఇది తెలిసినా కూడా సజ్జల గారి దృష్టికి తీసుకెళ్ళి సజ్జల గారు కూడా అంతగా పెద్దగా స్పందించక మీరు ఇంకా 2024లో కూడా పార్టీ కోసం పనిచేయండి, ఎగరండి, చిందులేయండి, గెలిపించండి అనేటువంటి రొటీన్ వాయిస్ ఇచ్చారు, కానీ మాకు స్పష్టమైన భరోసా కానీ హామీ కానీ ఇవ్వలేని సందర్భం. ఆత్మగౌరవం కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులు ఎంత పేదరికాన్నైనా భరిస్తాం, కానీ అవమానాన్ని మాత్రం భరించలేము అనేటువంటి అంబేద్కర్ గారి వారసులుగా కోడి ఒకడింట్లో మేత వేసి పక్కింట్లో గుడ్డు పెట్టినారు. పక్క పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు కాకుండా పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని తిట్టడం, అటువంటి నీతి లేని రాజకీయాలు చేయడం ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఇష్టం లేక ఎక్కడైతే కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రేపు రాబోయే ఎలక్షన్స్లో పత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నేను మా కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు పాత్రికేయులకు ఖచ్చితంగా పత్తిపాటి బరిలో ఉంటాను. ఇప్పుడు దాకా గెలిపించడం నేర్చుకున్న నేను ఎలా ఓడించాలో కూడా మా జాతికి చెప్పాలా, నిరూపించాలా, ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు నేను బరిలోకి దిగాలని ఒక ఆలోచనకు వచ్చాను. ఖచ్చితంగా మీడియా మిత్రులు మొత్తం సహకరించండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కడో ఉంది, వైనాట్ 175 అనేటువంటి ఆలోచనతోనే ఉంది. మేము ఒకటే చెబుతున్నాను, మేరుగ నాగార్జున లాంటి వాళ్ళు ఈ 175లో 100 మంది ఉన్నారు. ఉండబట్టే మేరుగ నాగార్జున గారిని ఇక్కడ నుంచి మైగ్రేట్ చేయబడ్డాడు. లోకల్గా ఉండి కూడా జనాలు తిరస్కరించిన అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 100 మంది ఉంటారు. వాళ్ళని కూడా గుర్తించండి, వాళ్ళని తీసేసేయండి. మంచి అభ్యర్థులు, నాయకుడు అనేటువంటి వాడు జనాల్లోంచి రావాలి, కానీ ధనాల్లోంచి రాకూడదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కరెక్ట్గా ఉంది. మంచి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు కాబట్టి 151, 152 వచ్చినాయి. ఈసారి వైనాట్ అనేటువంటి స్లోగన్తో ముందుకు పోయి జనాలు చేత్కరించిన జనాల్లో అసలు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మేరుగ నాగార్జున అధిష్టానం పిలిపిస్తే బంగాళాఖాతంలో దూకుతానేటువంటి అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం యావత్తు చేతనే. ఈరోజు పొలిటికల్ రిజర్వేషన్స్ ఇచ్చింది ఎస్సీ సమస్యలు చట్టసభల్లో వినిపిస్తారు, సమస్యలు పరిష్కారం చేస్తారని ఆలోచన విధానంతో